ప్రైమ్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని చాలా బలంగా వినిపిస్తుంది. జై విజ్ఞాన్లో భాగంగా చంద్రయాన్ 3ని ప్రపంచ దేశాలందరూ ఆశ్చర్యపోయే విధంగా మన భారత సైంటిస్టులు ప్రయోగించడం అనేటటువంటిది చాలా చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం అభివర్ణించవచ్చు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించినటువంటి ఈ క్షిపణి చంద్రుడి పైన దక్షిణ భాగంలో ఉన్నటువంటి పలు అద్భుతమైనటువంటి దృశ్యాలను మనకు చేర్చేటటువంటి అవకాశం ఉంది. అసలు చంద్రయాన్ 3 ఎలా ప్రారంభమయ్యింది, దానికి ఉన్నటువంటి చరిత్ర, అది ఎలా మానవాళికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని మనతో పాటు డాక్టర్ నండూరి సూర్యనారాయణ బాబు గారు, డిప్యూటీ డైరెక్టర్ ఇస్రో రిటైర్డ్, మనతో పాటు ప్రైమ్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం ఉన్నారు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ డాక్టర్. డాక్టర్ బాబు గారు, కంగ్రాట్స్ అండి. చంద్రయాన్ 3 ఇట్స్ సక్సెస్ఫుల్ లాంచ్ అయ్యింది. అసలు చంద్రయాన్ 3 ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? దాని ఎక్స్పెరిమెంట్ ఎట్లా ఉంటుంది? అసలు ఈ చంద్రయాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది స్పేస్ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మాధవన్ నాయర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ పర్టికులర్గా ఈ చంద్రయాన్ లాంటి హై ప్రొఫైల్ మెషిన్స్ తీసుకుంటే అప్పుడు ఈ స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతారు స్పేస్ ప్రోగ్రామ్. అంతవరకు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి జనాలు వెళ్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఇట్లా మనం ఈ ఓరియంటేషన్ లాగా తీసుకుంటే కొంచెం జనాలు అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చంద్రయాన్ 2 అంటే విక్రమ్ అనేటటువంటి ఆ ప్రాజెక్టు పేరు, ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయింది అనేటటువంటిది ప్రపంచం మొత్తం చర్చిస్తుంది. అసలు ఎందుకు ఫెయిల్ అయింది అది? యాక్చువల్గా మనం ఈ ఫెయిల్ అయింది అనే దానికంటే మనం వేరే యాంగిల్లో చూడాలండి దీన్ని. అసలు 96%, 96 to 98% సక్సెస్ అయినట్టే యాక్చువల్గా. ల్యాండింగ్ సేఫ్ ల్యాండ్ కాలేదు. సేఫ్ ల్యాండింగ్ ఎందుకంటే ఆల్మోస్ట్ 4 lakh కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మూన్ని రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ప్రోబ్ స్పేస్ ల్యాండింగ్ వరకు వచ్చి క్రాష్ ల్యాండింగ్ అవడం వల్ల, అంటే ల్యాండింగ్ లిటిల్ బిట్ క్రాష్ అంటే స్పీడ్గా ల్యాండ్ అయ్యి క్రాష్ అవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చింది చంద్రయాన్ 2లో. అది అంటే ఏంటంటే ఆ స్పీడ్ని రెగ్యులేట్ చేయడానికి లేజర్ డాప్లర్ వెలాసిటీమీటర్ని ఇన్కార్పొరేట్ చేశారు. అంతకుముందు హై రెజల్యూషన్ కెమెరాస్ ఉండేవి చంద్రయాన్ 2లో. ఇప్పుడు దాన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేశారు చంద్రయాన్ 3లో. ఎలాంటి మోడిఫికేషన్స్ అంటే సాఫ్ట్వేర్ అంటే ఇన్సిట్యూ సాఫ్ట్వేర్ పెట్టి రెగ్యులేట్ చేయడం ఒకటి. నెంబర్ 2, ఇక్కడ డాప్లర్ వెలాసిటీ మెజర్మెంట్ సిస్టమ్ ద్వారా జీరో వెలాసిటీకి ల్యాండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. అంతకుముందు క్రాష్ ల్యాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే అట్ హై స్పీడ్ ఇంపాక్ట్ జరగడం వలన అది ఫెయిల్ అయింది చంద్రయాన్ 2. చంద్రయాన్ 1లోనే మనం చంద్రయాన్ 1 స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫస్ట్ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది మనకు ఉండేది. ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్లో వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ ఇట్ వాజ్ డిటెక్టెడ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్వెన్షన్ బై ఇండియా. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ హూ హ్యాస్ ఇన్వెంటెడ్ ద ఐస్ ఈజ్ దేర్. అంటే ఇటువంటి ఇన్వెన్షన్ ఏ కంట్రీలో కూడా చేయలేదు. సో మన ఇండియా అది చేసింది. ఇట్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్. డాక్టర్ బాబు గారు, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అనేటటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ రష్యా, చైనా దేశాలు ఓన్లీ నార్త్ పోల్లో ల్యాండ్ అయ్యాయనేటటువంటి అంశం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వై ఇండియా ఆప్టింగ్ సౌత్ పోల్? యాక్చువల్గా ఇప్పుడు మన మూన్ తీసుకుంటే నార్త్ సౌత్ అనే ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆల్ ది టైమ్ సన్ విల్ బి ఫేసింగ్ నార్త్ సైడ్. సౌత్ సైడ్లో అసలు సన్నే ఉండదు. క్రోర్స్ ఆఫ్ అంటే అనేక కోట్ల సంవత్సరాల మట్టి అసలు సన్ ఎక్స్పోజరే లేదు సౌత్ సైడ్. సో నార్త్ సైడ్ ఆల్ ది టైమ్ సన్ విల్ బీ దేర్. సో సన్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా వాటి ద్వారా పవర్ డ్రా చేయడానికి ఉంటుంది. కానీ యాక్చువల్గా మనకి ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలంటే సౌత్ సైడ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. కానీ అటు సైడ్ ఎప్పుడు ఏ కంట్రీ కూడా
అటు సైడ్ ఎఫర్ట్ పెట్టలేదు. అంటే డాక్టర్ బాబు గారు అది గ్రే ఏరియా కదా, మరి ఇండియా అందులో సక్సెస్ అవుతుందంటారా చంద్రయాన్ 3లో? సార్, ఎనీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ అవుతుందని ఎవరు చెప్పలేరు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇండిజినస్ ఎఫర్ట్ పెట్టి వీఆర్ ట్రయింగ్ టు ఇప్పుడు ఈ ల్యాండర్ కానీ రోవర్ కానీ లేకపోతే ఆర్బిటర్ కానీ ఇవన్నీ పెట్టి హౌ టు రొటేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ సర్ఫేస్ ఏరియా వీ నీడ్ టు టచ్. ఇప్పుడు ఎందుకంటే దాని మీద క్రేటర్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఇటువంటి సర్ఫేస్ ఏరియాలో మనకి పర్ఫెక్ట్గా ఫ్లాట్గా ఉండేటువంటి ల్యాండే లేదు యాక్చువల్గా. సో ఆ ప్రోబ్ని మనం కరెక్ట్గా ఆ ఫ్లాట్ ఏరియాని ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ మీదకి దీన్ని ఈ మాడ్యూల్ని పంపించి 3 మాడ్యూల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రొపల్షన్ మాడ్యూల్, అనదర్ ఈజ్ ల్యాండర్ మాడ్యూల్ అండ్ అనదర్ ఈజ్ రోవర్ మాడ్యూల్. అంటే ఆ మాడ్యూల్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏ స్టేజ్లో ఎట్లా ఓపెన్ అవుతుంది అది? ఇది ఫస్ట్ ఏంటంటే మన వీఆర్ యూజింగ్ మన ఈ LVM-3 వెహికల్ తీసుకుని దీన్ని లాంచ్ చేసాం. LVM-3 వెహికల్ అనేది ఇస్ బిగ్ వెహికల్ ఫర్ ఇస్రో. ఇట్ ఈస్ యాక్చువల్గా వన్ సాలిడ్ స్టేజ్, ముఖ్యంగా L110 స్టేజ్ ఒకటి ఉంది. అదేంటంటే వీఆర్ టేకింగ్ ది లిక్విడ్ స్టేజ్, మోనోమిథైల్ హైడ్రోజన్ అండ్ రెడ్ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ క్యారీ చేస్తుంది అది. దాని పక్కన 2 సాలిడ్ స్టేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ సాలిడ్ స్టేజెస్ ఏమో 2 సాలిడ్ స్టేజెస్ ఉన్నాయి, బూస్టర్ స్టేజెస్ అంటారు వాటిని. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ క్రయోజెనిక్ స్టేజ్. క్రయోజెనిక్ స్టేజ్లో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉంటాయి. సో ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడైజర్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్ ఈజ్ ఎ ప్రొపెల్లెంట్. సో వీటిని ఏంటంటే ఈ టు జియోసింక్రనస్ ఆర్బిట్స్ అండ్ హై ఆల్టిట్యూడ్స్కి తీసుకువెళ్ళాలంటే మనకు వీ రిక్వైర్ క్రయోజెనిక్ స్టేజ్. సో దిస్ cryogenic stage is developed by India, and using these particular satellites, particular launch vehicle, we are able to launch this Chandrayaan machine. ఎస్ డాక్టర్ బాబు గారు, మీరు స్వయంగా చంద్రయాన్ 1లో కానీ చంద్రయాన్ 2లో కానీ ఏ ప్రాజెక్టులలో మీరు పనిచేశారు? నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మ్యాన్ మెషిన్ దీంట్లో ఉన్నానండి. తర్వాత అట్లాగే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ప్రోగ్రాంలో ఉన్నాను. అంటే వన్స్ ఎక్స్పెరిమెంట్ చేసినాక మళ్ళీ కెన్ వి యూజ్ అనేటటువంటి అలాంటిదండి. ఇప్పుడు యాక్చువల్గా 2008లో వీ హ్యావ్ సెంట్ వన్ శాటిలైట్ టు ది ఆర్బిట్, kept it there for 10 days, then we brought it back. That is the first thing we have done. This is గగన్యాన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఇది ఒక ప్రీ అటెంప్ట్ కింద చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు చంద్రయాన్ 3 మూన్ మీద 45 డేస్ తర్వాత ల్యాండ్ అవుతుంది అనేటటువంటి ఒక వార్త మేము విన్నాము. 45 డేస్ టైం ఎందుకు తీసుకుంటుంది? ఆర్బిట్లో సెట్ అయింది అనేటటువంటి వార్త ఇస్రోనే రిలీజ్ చేసింది. ఆర్బిట్లో సెట్ అయినాక అది ల్యాండ్ కావడానికి అంత టైం ఎందుకు తీసుకుంటుందండి? అంటే టైం తీసుకోవడం అంటే మన వెహికల్ అంటే వీఆర్ అంటే లో కాస్ట్ వెహికల్ ఇది. సో వీ డోంట్ హ్యావ్ జస్ట్ స్ట్రైట్ అవే గోయింగ్ దేర్ అండ్ పుట్టింగ్ ది అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. So we are launching this satellite, moon vehicle, this orbiter, lunar vehicle in 3 stages. Stage 1, we are taking it to higher, Earth orbit, geosynchronous orbit. Then we are bringing into intermediate, that is lunar transfer orbit లో పెడతాము, ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ ఫేజ్లో. తర్వాత మూన్ సెంట్రిక్ ఫేజ్కి తీసుకెళ్తాం. ఫస్ట్ వీఆర్ ట్రయింగ్ టు పుట్ దిస్ ప్రోబ్, దట్స్ propellant probe, propulsion module in lunar polar orbit, that is around 1000 kilometers. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఏంటంటే 3 స్టేజెస్లో స్లోలీ వీఆర్ రెడ్యూసింగ్ ఇట్ టు 30 kilometers ఆల్టిట్యూడ్. దెన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు అట్లా స్లోగా యూజింగ్ ఆల్ దీస్ డిఫరెంట్ డిసిలరేట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ స్పీడ్ని తగ్గించుకుంటూ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు జీరో వెలాసిటీ వరకు తీసుకొచ్చిన తర్వాత వీఆర్ ల్యాండింగ్ ది పర్టికులర్ ఇది మన ల్యాండర్ విక్రమ్ని మనం లాంచ్ చేస్తున్నాం. డాక్టర్ బాబు గారు, ఈరోజు మండే, ఈరోజు మన
చంద్రయాన్-3 స్టేటస్ ఏంటి సార్, ఎక్కడున్నది ఇప్పుడు? నౌ యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ ట్రాన్సిట్ అండి, ఇట్స్ గోయింగ్, అంటే ప్రయాణం జరుగుతూ ఉంది యాక్చువల్లీ. ఇంకా ట్రావెల్లో ఉందండి, ఆర్బిట్కి ఇంకా రీచ్ కాలేదా? ఇంకా అది ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఇట్ ఈ ఆగస్ట్, మనం అనుకున్నాం కదా, ఈ 23rd ఆగస్ట్ 23rd ఆర్ 24th ఇట్ గోయింగ్ టు బిల్. ఎందుకంటే ఆ టైం ఎందుకు చూస్ చేసుకున్నారంటే మనకి ల్యూనార్ డే టైం 14 days అండి యాక్చువల్గా. ఈ 14 days పీరియడ్ స్టార్ట్ అయ్యేది మనకి ఆగస్ట్ 23rd స్టార్ట్ అవుతుంది. ఓ, సో ఈ ప్రిసైజ్గా మనం అందుకనే మన క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి ఈ ఆగస్ట్ 23rdకి మనం వీఆర్ టేకింగ్ దిస్ వెహికల్ టు ద ల్యూనార్ సర్ఫేస్. ఎస్. డాక్టర్ బాబు గారు, ఇప్పుడు చంద్రయాన్-3లో మనం ఎన్ని ఆర్టికల్స్ పంపిస్తున్నాం? 5 type ఆఫ్ ఆర్టికల్స్ ఏవో పంపిస్తున్నాం అనేటటువంటి ఒక వార్త విన్నాము. అసలు ఎన్ని ఆర్టికల్స్ పంపిస్తున్నాం, వాటి ఉపయోగం ఎట్లా ఉంటుంది మనకు? ఏంటంటే ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఇట్ ఈస్ క్యారీయింగ్ ల్యాండర్ అండ్ రోవర్. ఎస్. రోవర్ మాడ్యూల్స్ తీసుకెళ్తుంది. ఈ ల్యాండర్ అనేది ఇట్ ఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఎర్త్. ల్యాండర్ని ఎర్త్కి కమ్యూనికేట్ చేస్తుంది. రోవర్ ఇట్ కెనాట్ కమ్యూనికేట్ ఇండిపెండెంట్లీ. సో ద రోవర్ ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ ల్యాండర్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. ఎస్. దెన్ ద ల్యాండర్ ఇన్ టర్న్ విల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఎర్త్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండర్లో వీఆర్ హ్యావింగ్ 3 probes. ఎస్. వన్ ఈజ్ రాంభా, దట్ ఈజ్ దాని పర్పస్ ఏంటంటే ప్లాస్మా డెన్సిటీని స్టడీ చేయడం. ఓ, ఈ ప్లాస్మా డెన్సిటీ ఎందుకు స్టడీ చేయాలి అంటే బికాజ్ ఇఫ్ యూ బికాజ్ దట్ ఈజ్ చేంజింగ్ విత్ టైమ్ అండ్ స్పేస్. వీ నీడ్ టు డిఫరెన్షియల్లీ వీ హ్యావ్ టు హౌ మచ్ ప్లాస్మా డెన్సిటీ, హౌ ఇట్ ఈస్ వేరియింగ్ విత్ టైమ్, హౌ ఇట్ ఈస్ వేరియింగ్ విత్ స్పేస్, వీ నీడ్ టు అండర్స్టాండ్. సెకండ్ థింగ్ ఈజ్ చేస్ట్ అనేటువంటి అనదర్ ప్రోబ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఫర్ మెజరింగ్ థర్మల్ ప్రాపర్టీస్. థర్మల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి మనం వాడతాము. అది ఎందుకు స్టడీ చేయాలి? వీఆర్ హ్యావింగ్ ల్యూనార్ డస్ట్. సో దిస్ డస్ట్ ఈజ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. బట్ వీఆర్ పుట్టింగ్ ఎ ప్రోబ్ టు 1 centimeter depth and trying to measure the temperature on the lunar surface. So because the temperature fluctuations are almost of 300 degrees order from daytime to night time. Yes. Huge temperature difference is there. Suppose that is why after this daytime, that is lunar day, that is 14 days, after 14 days the temperatures will be very harsh, very low temperatures వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనం తీసుకెళ్ళిన ఈ ప్రోబ్స్ ఇవన్నీ కూడా పనిచేయవు అవి. సో ఈ అంత లో టెంపరేచర్స్ దగ్గర వీ కెనాట్ మేక్ దెమ్ ఫంక్షన్. అలాగే వీఆర్ హ్యావింగ్ అనదర్ ప్రోబ్ ఫర్ మెజరింగ్ ది సీస్మిక్ యాక్టివిటీ. ఎస్. Suppose you are making all these experiments, the land should be stable-గా ఉండాలి. Suppose if it is getting seismic activity, it is like earthquake like situation అనమాట. So this is it will measure the lunar seismic activityని మెజర్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం క్యారీ చేస్తున్నాం. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ని ద ల్యాండర్ విల్ క్యారీ. Yes. అట్లాగే రోవర్ ఏం చేస్తుందంటే వీఆర్ హ్యావింగ్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్రోస్పెక్ట్రోమీటర్, వన్ ఇన్స్ట్రుమెంట్ వీఆర్ టేకింగ్. దెన్ అనదర్ ఈజ్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. ఈ రెండింటి పర్పస్ ఏంటంటే హౌ ద మినరలాజికల్ సర్ఫేసెస్, అంటే మినరల్స్, హౌ ద మినరల్స్ ఆర్ హ్యావింగ్ ది వాట్ టైప్ ఆఫ్ కెమికల్స్ ఆర్ దేర్, వాట్ టైప్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్ ఇట్ ఈస్ దేర్ చూడటానికి. తర్వాత ఈ ల్యాండ్ సర్ఫేస్ ఏ రకమైనటువంటి మినరల్స్ ఉన్నాయి ఇటువంటివి స్టడీ చేయడానికి ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ను, దెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. దీస్ 2 instruments will be able to help us in probing the chemical composition of the ఎస్. డాక్టర్ బాబు గారు, చంద్రయాన్-3 సక్సెస్ అయిందని మనం ఎప్పుడు ప్రకటించవచ్చు? ల్యాండ్ అయినాకనా, లేదు అంటనంటే అది ఇన్ఫర్మేషన్ మనకు రీచ్ అవుతున్నప్పుడు? అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అంటే మనకి టైం పీరియడ్ ఎంత అని పెట్టుకున్నాం అంటే లైఫ్ పీరియడ్ ఫర్ దిస్ హోల్ థింగ్ ఈజ్ 14 days. అంటే అబౌవ్ బియాండ్ 14 days వీ కెనాట్ రియలీ ప్రోబ్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ది సన్, సో దట్ వీ కెనాట్ గెట్ ది ఎలక్ట్రికల్ కరెంట్స్. ఈ సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చేటువంటి పవర్ ఉండదు, బికాజ్ ఇట్ కెనాట్ బి సపోర్టెడ్ బై లిథియం
lithium ion batteries and all, it cannot be supported. But however, we take as a redundancy lithium ion batteries, but mostly the power will be given by during the solar period. That is why these 14 days optimum ga మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఈ 14 days time period దాటిందంటే it is a precious time period. So that is why we want to reach on that particular August 23rd so that the daytime will start from that day. సో ఈ 14 days మనం ఎక్స్పెరిమెంట్స్ క్యారీ చేయడం అనేది కుదురుతుంది. తర్వాత దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఆపరేట్ అంత లో టెంపరేచర్. డాక్టర్ బాబు గారు, ఇండిజినియస్గా ఇప్పటి వరకు మూన్ పైన అడుగెట్టిన మూన్ మిషన్ కంప్లీట్ చేసినటువంటి దేశం ఒకే ఒకటి అమెరికా. తర్వాత మన ఇండియానే నిలవబోతుంది ఆ ప్రాంతంలో. ఇప్పుడు అలా కాదండి, అమెరికా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది. ఇప్పుడు మనది 4th కంట్రీ అవుతుంది మూన్ మీదకి వెళ్ళడం వరకు చూస్తే. కానీ ఈ సౌత్ సైడ్ ఫస్ట్ కంట్రీ మనదే అవుతుంది, ఫస్ట్ కంట్రీ అవుతుంది. సౌత్ సైడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి సౌత్ సైడ్ మనం ఇటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఫైండింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంతవరకు మూన్ చంద్రయాన్ 1లో వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్. బట్ వెదర్ ఇట్ ఈస్ రియలీ దేర్, నిజంగా ఉందా అది ఊరికే మన చెప్తున్నారా కథల కింద చెప్తున్నారా అని మనం చూస్తే ఈ ప్రోబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోవర్ ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్ అది ఇట్ విల్ బీ ఏబుల్ టు గో అరౌండ్ అండ్ డూ దీస్ ఎక్స్పెరిమెంట్స్ యూజింగ్ దీస్ ప్రోబ్స్. ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ను ఈ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. సో మనకి ఆ వాటర్ ఉందా లేదా అని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేయడానికి. అంటే ఏంటి ఫర్దర్గా ఎనీ సార్ట్ ఆఫ్ హ్యాబిటేషన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ రియల్లీ యూస్ఫుల్. అదే కాకుండా మనకేంటంటే మూన్ మీద వీఆర్ హ్యావింగ్ వెరీ ప్యూర్ టైప్ ఆఫ్ ప్రెస్టైన్ వెదర్ కండిషన్స్. అక్కడి నుంచి ఫర్దర్గా మనం ఇంకా డీప్ అంటే డీప్ స్పేస్ని మనం ప్రోబ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడి మీద అలాగే సాటర్న్ అండ్ సన్ వీటిని గురించి మనం ఇంకా క్లియర్గా విజువలైజ్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ రియల్లీ హెల్ప్ చేస్తాయి. అంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇండియా ఇది ఫస్ట్ మనం వీఆర్ రియలీ ప్రౌడ్ అండ్ వీ షుడ్ రియలీ కంగ్రాచులేట్ ది ఇస్రో సైంటిస్ట్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ వర్క్. టీమ్ ఎవరెవరు పనిచేశారంటే టీమ్ వర్క్ ఎవరెవరు అంటే ఇస్రో చీఫ్తో పాటు? అంటే మోస్ట్లీ అంటే చాలామంది ఉన్నారండి యాక్చువల్గా, ఒకళ్ళిద్దరని కాదు. దీనికి యాక్చువల్గా సోమనాథ్ అనేది మా ప్రజెంట్ చైర్మన్ ఆయన తర్వాత వీఆర్ హ్యావింగ్ ఎ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. దీని తర్వాత ఇఫ్ ఇట్ సక్సెస్ఫుల్ దెన్ ఫర్దర్ వీ కెన్ టేక్ ఇట్ టు గగనయాన్ అంటే స్పేస్ ట్రావెల్, టూరిస్ట్ని స్పేస్లోకి తీసుకువెళ్ళడానికి గగనయాన్ని యూజ్ చేస్తారు. సో ఇట్స్ రియల్లీ ఎ వండర్ఫుల్ మిషన్. అంటే ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా? It is going to be a wonderful mission, but now itself we have reached a very precise orbit. We have put it lunar transfer orbit lo pettamu. Inka only ante almost we can say the machine is almost 95% success. Last time also it is success. Chandrayaan 2 also people are telling it is failure. No, it is not a failure. So that it is having high resolution cameras are there, everything is there, and really we are able to study the conditions prevailing on the earth surface. అంటే కాదు, చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్ అయింది అనేటటువంటి వాట్ ఇస్ క్రాష్ ల్యాండింగ్ అంటే? ల్యాండింగ్ అంటే ల్యాండరు ఇట్ షుడ్ రీచ్ ఆల్మోస్ట్ ఎట్ 0 వెలాసిటీ. దాంట్లో ఏమైందంటే ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ నుంచి కిందకి పంపించినందువల్ల సో వీ హ్యావ్ లాస్ట్ ద కంట్రోల్ లూజ్ చేసుకుని అక్కడ ఈ సరిగా అంటే యాటిట్యూడ్ కంట్రోల్ సరిగా సెన్సర్స్ ఆర్ నాట్ వర్క్డ్ ప్రాపర్లీ. సడన్గా పడిపోయింది అది క్రాష్ ల్యాండ్ అవడంతో. బట్ దట్ అండ్ ఆల్ వీ హ్యావ్ రెక్టిఫైడ్ నౌ ఇన్ దిస్ మెషిన్. అంటే స్టెప్ బై స్టెప్ అంటే దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్, సో మెనీ ఎఫర్ట్స్ వర్ మేడ్ టు మేక్ ది చంద్రయాన్ 3 వెరీ సక్సెస్ఫుల్ మెషిన్. ఎస్, అంటే ఇంకా మీరు మా వ్యూవర్స్కు చంద్రయాన్ 3 గురించి ఇంకేమైనా విశేషాలు చెప్పాలనుకుంటున్నారా? మనకి చంద్రయాన్ 3 అనేది చాలా రోబస్ట్గా మనం డిజైన్ చేసినటువంటి వెహికల్. ఈ చంద్రయాన్ 3 వాట్ ఎవర్ డిఫెక్ట్స్ వీ హ్యావ్ ఫేస్డ్ ఇన్ చంద్రయాన్ 2, దట్ ఇంపాక్ట్ ప్రోబ్, హై ఆల్టిట్యూడ్ ఇంపాక్ట్ ప్రోబ్, మనం డాప్లర్ వెలాసిటీ మీటర్ తోటి వెలాసిటీ కరెక్ట్గా మెజర్ చేసి 0 వెలాసిటీ తోటి ల్యాండ్ అయ్యేటట్టు చూడటము. తర్వాత
ఈ 3 probes ఇన్ ల్యాండర్లోను 2 probes ఇన్ రోవర్లోను పెట్టి మనం వీఆర్ ఏబుల్ టు కండక్ట్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ 14 days and we are able to find out whether water is there, whether it is any earth space vibrations, how the surface vibrations are there, how the particularly this electromagnetic this thing plasma type of variations ఎట్లా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా స్టడీ చేయడము. ఇలాంటి కరెక్ట్గా మనం అంటే వీఆర్ రియల్ టైమ్ వీఆర్ స్టడీ, ఈ ఇమాజినరీ కాకుండా ప్రాక్టికల్గా వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద వాటర్, వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద కెమికల్ అనాలిసిస్ ఇన్ సిట్యూ, దట్ ఈస్ ఆన్ ది సర్ఫేస్ వీఆర్ ఏబుల్ టు క్యారీ అవుట్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సెండ్ ద డేటా బ్యాక్ టు ఇండియా, బ్యాక్ టు ఎర్త్ using the communication from the lander. యా, అంటే ఇది రిజల్ట్స్ ఏ రకంగా మనం ఉపయోగించుకుంటాం ఫైనల్గా కన్క్లూజన్లో చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ విల్ గెట్ విత్ దిస్? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంతవరకు నోబడి థాట్ దేర్ ఈజ్ ఛాన్స్ ఈజ్ దేర్ వీ విల్ రీచ్ ఇండియా, మన ల్యూనార్ సర్ఫేస్ మీదకి వెళ్తామని ఎవరు అనుకోలేదు. అయిన తర్వాత మనకు ఫస్ట్ తర్వాత హ్యాబిటేషన్, ఇప్పుడు నౌ వీఆర్ హ్యావింగ్ ప్లాన్స్ టు హ్యాబిటేట్ ల్యూనార్ సర్ఫేస్ యాజ్ వెల్ యాజ్ మార్స్ ఆల్సో. నౌ స్పేస్ టూరిజం అనేది ఒకటి యాక్టివిటీ ఎక్కువగా మనకు విదేశాల్లో కనబడుతోంది. అది కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఇండియాలో చేయాలంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఇన్యూమరబుల్గా చేయాలి. హ్యాబిటేషన్ ఈజ్ పాసిబుల్, ల్యూనార్ హ్యాబిటేషన్ ఈజ్ పాసిబుల్ మీన్స్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ సపోజ్ యూ వాంట్ టు take the vehicle from the earth, we require propellants. Yes. సో ఈ ప్రొపెల్లెంట్స్ని ఎట్లా చేసుకోవాలి, అంటే ఇప్పుడు హీలియం అనేది ప్లెంటీగా ఉంది, చాలా ఎక్కువగా దొరుకుతుందని మనకి మూన్లో చెప్తున్నారు. వెదర్ హౌ వీ కెన్ రియల్లీ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. దీస్ ఎక్స్పెరిమెంట్స్ విల్ రియల్లీ హెల్ప్ అస్ టు గెట్ ఏ హ్యాండ్, అంటే డైరెక్ట్ ఇన్సిట్యూ మెజర్మెంట్స్ వీఆర్ డూయింగ్. లేకపోతే మనకు తెలియవు ఇవన్నీ. చంద్రయాన్ 3 ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం భావించుకోవాలనేటటువంటి అంశాన్ని డాక్టర్ నండూరి సూర్యనారాయణ బాబు గారు మనకు ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనకు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్కు దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఎంతోమంది లక్షలాది మంది సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి సైంటిస్టులందరికీ ఇదొక గర్వకారణంగా నిలుస్తుందనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇండిజినియస్ అంటే సొంతంగా, అంటే దేశీయంగా తయారు చేసినటువంటి టెక్నాలజీతో తయారు చేసినటువంటి చంద్రయాన్ 3 ప్రపంచం చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా డాక్టర్ బాబు గారు తెలిపారు. డాక్టర్ బాబు గారు ప్రైమ్ 9 న్యూస్కి వచ్చేసి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.